మధ్యలో ఎవరు సఫర్ అవుతారంటే పిల్లలు సఫర్ అవుతారు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే 50 మంది టీచర్లు ఉన్నారు, టీచర్లే చెప్తారు కనీసం ఇంకా 50 మంది కావాలి అని చెప్పి. కానీ ఆ స్టాఫ్ కొరత, మొత్తం ఎక్కి చూసినా ఎక్కడ చూస్తే అక్కడ పాములు, కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం. కాబట్టి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. మీరు రంగులు వేయండి, రిపేర్ చేయండి. ఫిబ్రవరి 13 ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటది. కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి 13 తర్వాత మేమే వస్తాం, మేమే రంగులు వేసుకుంటాం, మేమే రిపేర్ చేస్తాం, మేమే ప్రజలకు సౌలత అయ్యేటట్టు చేస్తాం. అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేళా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది. వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తుంటాడు. చెప్పి ఆయన ఒక 2 పథకాలు ప్రారంభించాడు. ఆ 2 కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించారు. కాబట్టి ప్రెస్ మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా. ఒకటి, నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నాను. ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు. ఒక్క బస్సు, ఒక ఆర్టీసీ బస్సుకి 36 లక్షల రూపాయలు అవుతుంది. 36 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 లక్షలేమో ఫండ్ ఇచ్చింది, 6 లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి. అంటే ఈ 36 లక్షలతో ఒక బస్సు కొంటారు. ఈ బస్సు కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు. ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, నెలకు 69,000 రూపాయలు కిరాయి ఇస్తారు. ఈ 69,000 రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి, మండల సమాఖ్య చేతిలో ఉంటాయి. ఆ 69,000 రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు 19,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన 50,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 50,000 రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు 50,000 రూపాయలు లోన్ ఇస్తారట. లోన్, గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తారు. ఉద్దరనాయన అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్. ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డలు నిజంగా మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. ఒక్కొక్క ఆడబిడ్డ తన చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే 5-6 లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే 3 to 4 lakhs మీరు ఫండ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఒక 2 lakhs లోన్ ఇవ్వండి. ఆమె ఎదుగుతుంది, ఏదన్నా కొనుక్కుంటుంది, దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. అట్లా చేయలేకపోతే మీరు అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. కోటీశ్వర్లను చెప్తాం అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామనేది. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు. కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తున్నారు, మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్. బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు, ఆయన అది తీసేసిండు. ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ఏంది సంబంధం ఆయనకు? ఇందిరమ్మని మస్కా కట్టాలి, ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్కా కట్టాలి. ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఓకే, అందరికి ఇస్తున్నారు? లేదు, ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకే ఇస్తారు. అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి. 1. 2, మీరు ఇచ్చేదే 150 రూపాయల చీర. ఆ 150 రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు VOAలు అని ఉంటారు. ఆ VOAలు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి, డీటెయిల్ రాసుకోవాలి. ఈ మాత్రం దానికి హైదరాబాద్ లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనపర్తికి రావాలి, ఇక్కడ ఫోటో దిగాలి, తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది ఆ VOAలకి. సరే అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది, 2 రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమాగం ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వంచుతామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు?
ఓ పండగకి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్కి ఇచ్చింది కాదు, క్రిస్మస్కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది?